డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలనపై దృష్టి పెట్టారు. కీలక శాఖలను చేపట్టిన ఆయన అటు అధికారులతో సమీక్షలు చేస్తూనే మరోవైపు తనను కలిసేందుకు వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూసేయండి మరి. మీరు చూస్తున్న ఈ మహిళ పేరు శివకుమారి. భీమవరంలో ఆమె నివాసం ఉంటారు. ఇటీవల ఆమె పవన్ ను కలిశారు. తన కుమార్తె 9 నెలల నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగ్గా పట్టించుకోలేదని ఆమె జనసేనాని దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన పవన్ సంబంధిత స్టేషన్ సిఐతో స్వయంగా మాట్లాడారు. యువతి మిస్సింగ్ కేసును త్వరగా ఛేదించాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు విజయవాడ రాంవర్పాడుకు చెందిన యువకుడితో ఆ అమ్మాయి వెళ్లిందని, ప్రస్తుతం వారిద్దరూ జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడ పోలీసులకు సమాచారం అందించిన మన రాష్ట్ర పోలీసులు వారిని తిరిగి తీసుకువచ్చేందుకు జమ్మూకు బయలుదేరి వెళ్లారు. అటు విజయవాడ సిపి పిహెచ్డి రామకృష్ణ ఎప్పటికప్పుడు కేసును ఫాలో అప్ చేస్తున్నారు. దీంతో పవన్ ను కలిస్తే తమకు న్యాయం జరుగుతుందన్న ఆ తల్లి నమ్మకం నిజమైంది. కుమార్తె ఆచూకీ దొరికింది. అంతేకాదు దాదాపు 30,000 మంది అమ్మాయిలు, మహిళలు రాష్ట్రంలో అదృశ్యమయ్యారని ఎన్నికలకు ముందు పవన్ చేసిన విమర్శలు నాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో నేడు అదే పవన్ కళ్యాణ్ ఓ తల్లి కడుపు కోతను తీర్చే ప్రయత్నం చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే అమ్మాయిల అదృశ్యాలపై రాష్ట్ర హోంశాఖ సైతం ప్రత్యేక దృష్టి పెట్టి నమోదైన కేసుల వివరాలపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అటు పవన్ చొరవతో ఓ అమ్మాయి ఆచూకీ దొరకడం విశేషమేనని చెప్పుకోవచ్చు. అయితే ఆమె వెంట వెళ్లిన యువకుడు ఎవరు, జమ్మూకు ఆ అమ్మాయిని తీసుకెళ్లడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో మరోవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పవన్ చూపిన చొరవ ప్రశంసనీయం. అందుకే ఆయన మా దేవుడు సామి అని అంటున్నారు ఇప్పుడు పవన్ ఫ్యాన్స్. అయితే అక్కడ తెలియదు అని చెప్పేసి అక్కడికి ఏం చేస్తారు ఇన్ని రోజుల నుంచి ఈ పక్కన సార్ ఇప్పుడు వరకు కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్టల్లో చదువుకుంటాను పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు కూడా ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ పంపించారు. ఇక్కడ మార్చవరం తీసేసారు, విజయవాడ మార్చవరం తీసేసారు. చూస్తాం అని అన్నారు. వాళ్ళు మేము ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు. ఎఫ్ఐఆర్ పెట్టారు సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. అది ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్. పంపిస్తాను సార్, మన కేకే గారిని పంపిస్తాను సార్. ఆవిడ పంపిస్తాను సార్, చూడండి సార్. మీరు వెళ్ళండి ఒకసారి.